ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి. వెల్కమ్ టు రవి రాకర్స్ ఛానల్. సో ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను ఫ్రెండ్స్. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఒకసారి మీ సపోర్ట్ చేయండి, మీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ లెట్స్ గో టు టాపిక్. సో మీరు తమిళలో చూసినట్టే ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి కరోనా గురించి. సో కరోనాలో కొత్త సిమ్టమ్స్ వచ్చినాయి. సో ఇది యూకే గవర్నమెంట్ రీసెంట్లీ 7 సిమ్టమ్స్ అనేది రికగ్నైజ్ చేసింది. సో ఇప్పుడు కొత్తగా ఏదైతే ఉందో కోవిడ్-19లో 7 సిమ్టమ్స్ కొత్తగా వచ్చినాయి. ఇవి ఇందులో వస్తున్నాయని చెప్తున్నారు. మన ఇండియాలో ఇప్పుడు కోవిడ్-2ని స్ట్రెయిన్ వైరస్ అంటున్నారు కదా. సో ఆ స్ట్రెయిన్ వైరస్ సిమ్టమ్స్, మేజర్ సిమ్టమ్స్ ఇవే. సో ఒక్కసారి అవి చూద్దాం ఫ్రెండ్స్. సో 7 సిమ్టమ్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ ఈజ్ హెడేక్ వస్తుంది స్ట్రెయిన్ వైరస్లో. అండ్ సెకండ్ వన్ ఈజ్ స్కిన్ ర్యాషెస్ వస్తుంది. థర్డ్ వన్ ఈజ్ షోర్ థ్రోట్ వస్తుంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఫింగర్ నెయిల్స్ కలర్ చేంజ్ అయిపోతాయి. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ డయేరియా వస్తుంది అండ్ కంజక్టివిటీస్. లాస్ట్ వన్ ఈజ్ జాయింట్ పెయిన్స్. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 7 సిమ్టమ్స్ మనకి ఈ స్ట్రెయిన్ వైరస్లో కొత్తగా కనబడుతున్నాయి. సో అండ్ ఈ వీటితో పాటు యాజ్ యూజువల్గా పాత ఏవైతే ఉన్నాయో ఇందులో పాత కూడా కొన్ని కలిసినాయి. షోర్ థ్రోట్ ఒకటి, లాస్ ఆఫ్ స్మెల్ ఒకటి, అండ్ ఫీవర్. సో ఈ 3 కూడా ఇంక్లూడ్. సో ఆ 3 కాకుండా ఇప్పుడు కొత్తగా ఇవి వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇందులో మీకు ఏమైనా సిమ్టమ్ ఏదైనా ఉంటే సో ప్లీజ్ అవాయిడ్ చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి. ఒక్కసారి చెక్ చేయించుకోండి. సో ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకటి మీకు తెలియకుండా ఇంకో 10 మందికి పాస్ ఆన్ చేయకండి ప్లీజ్. ఇందులో మాత్రం ఏదైనా ఫీల్ అవుతుంటే మీరు ఇప్పుడు దేని గురించి వరీ అవుతుంటే ప్లీజ్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఈ కరోనా వైరస్ గురించి ఇంకోటి కూడా మాట్లాడుతాను ఫ్రెండ్స్. సో ఇది దీంతో కాకుండా రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే WHO సైంటిస్ట్స్ చైనాలో విజిట్ చేశారు. సో 10 ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటర్స్ వెళ్ళారు. సో ఒక టీమ్గా. సో ఈ టీంలో ఒక అతను దస్కత్ అనే అతను. సో అతను ఒక సైంటిస్ట్, ఇండిపెండెంట్ సైంటిస్ట్ అందులో. సో ఆ చైనా వుహాన్ ల్యాబ్లో వాళ్ళు ఐడెంటిఫై చేసింది నిజమైన ఇప్పుడు దాకా మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్లో నుండి వచ్చింది అని. సో అది 100% కన్ఫర్మ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ కరోనా వైరస్ అనేది వుహాన్ ల్యాబ్ నుండి వచ్చింది. అండ్ ఇది యానిమల్స్ అక్కడే చైనాలో ఉన్న వుహాన్ ల్యాబ్కి 1000 కిలోమీటర్స్ దూరంలో ఈ బ్యాట్స్ అనేది ఉన్నాయి. సో ఒక కేవ్లో ఆ బ్యాట్స్ దగ్గర నుండే వచ్చింది. సో ఇది ఆల్రెడీ షీ జింగ్లీ అని అతను ఈ వుహాన్ ల్యాబ్లో ఒక సైంటిస్ట్. సో ఇతను ఆల్రెడీ 10 years 1 decade ముందు నుండే ఈ పరిశోధనలు అనేది స్టార్ట్ చేశారు. సో ఈ వితౌట్ పర్మిషన్ WHO. సో ఇది ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వీళ్ళైతే ఆ వుహాన్ ల్యాబ్లో ఇది ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తున్నారు. అండ్ దీని మీద రీసెర్చ్ అయితే చేస్తున్నారు వాళ్ళందరూ. అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ వ్యాక్సిన్ అనేది ఎస్కేప్ అయింది ల్యాబ్లో నుండి బయటికి. అండ్ ఇది వచ్చింది కూడా అక్కడ ఉన్న మార్కెట్ నుండి కాదు. సో వుహాన్లో ఉన్న సీ ఫుడ్ మార్కెట్ నుండి అయితే కాదని తెలిసింది. సో ఇది వచ్చింది రివర్ నుండి. సో రివర్ వాటర్ వల్ల ఇదైతే ఫస్ట్ ఇనిషియల్ న్యూస్ ఏంటంటే ఇన్ఫర్మేషన్. సో FIR లాగా. సో వీళ్ళు కనుక్కున్నది ఏంటంటే ఇది సీ ఫుడ్ మార్కెట్లో నుండి రాలేదు, ఇది వచ్చినది రివర్ వల్ల వచ్చింది అని కనుక్కున్నారు. అండ్ ఇది ఎవరు కలిపారు, ఎలా కలిపారు, ఎందుకు కలిపారు, అండ్ ఇది జస్ట్ నార్మల్గా ఎస్కేప్ అయిందా లేదంటే కావాలని చేశారా. సో ఇవన్నీ ఇప్పుడు ఇన్వెస్టిగేట్ అయితే చేస్తున్నారు. బట్ ఇదైతే బ్యాడ్ న్యూస్. ఇదైతే నిజంగానే వుహాన్ ల్యాబ్లో ఇది ఆల్రెడీ రీసెర్చ్ అయితే జరుగుతూనే ఉంది. సో ఇలాంటి డేంజరస్ వైరస్తో ఉన్నప్పుడు ఎంతో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి. బట్ అండ్ WHO కూడా ఇన్ఫామ్ చేసి అండ్ పర్మిషన్స్ అయితే తీసుకోవాలి.
అవన్నీ వాళ్ళు పాటించకుండా ఇలా చేశారు ఫ్రెండ్స్. సో అందరూ అనుకున్నట్టే ఇదైతే చైనా నుండి పుట్టిందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం కూడా. ఇంకా ఇవి ఏదైతే WHO సైంటిస్ట్ క్లూస్ ఇచ్చారో అలా రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి, సో అందులో అయితే దాని పరంగా. అండ్ సెకండ్ టాపిక్ ఇస్ స్క్రాప్ పాలసీ ఫ్రెండ్స్. సో మన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు స్క్రాప్ పాలసీ గురించి అనౌన్స్ చేశారు. సో ఇది నితిన్ గడ్కరీ గారు ఇప్పుడు క్లియర్గా అనౌన్స్మెంట్ చేశారు. ఇందులో స్క్రాప్ పాలసీలో 10 ఇంట్రెస్టింగ్ కీ ఆస్పెక్ట్స్ అనేది చెప్పారు. సో ఈ పాలసీ వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ అని చెప్పారు. సో ఒకటి ఏంటంటే మన ఇండియన్ ఆటోమొబైల్ సెక్టర్ అనేది 30% గ్రో అవ్వడానికి ఈ స్క్రాప్ పాలసీ బూస్ట్ ఇస్తుంది. సో అండ్ మీ అందరికీ తెలిసిందే స్క్రాప్ పాలసీ 100 crores టర్న్ ఓవర్ అనేది ఆటోమొబైల్ సెక్టర్లో పెంచుతుంది. సో దిస్ ఈజ్ వెరీ హ్యూజ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్క్రాప్ పాలసీలో రూల్ ఏంటంటే ఇండివిజువల్ వెహికల్ ఏదైతే ఉందో అది 20 years తర్వాత ఖచ్చితంగా ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళాలి. సో అది ఫిట్నెస్గా ఉంది అంటేనే ఆ వెహికల్ అనేది వాడాల్సి వస్తుంది, లేదంటే స్క్రాప్ చేసేయాలి. అండ్ కమర్షియల్ వెహికల్ అయితే 15 years. సో ఆఫ్టర్ దట్ మనం కంపల్సరీ ఫిట్నెస్ సర్టిఫికేట్ చేయించుకోవాలి. ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అవ్వకపోతే స్క్రాప్కి వెళ్ళిపోతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ అది ఓల్డ్ వెహికల్ మనం స్క్రాప్ చేసేస్తే మనకి కొన్ని బెనిఫిట్స్ అనేది ఇస్తానని అంటున్నారు న్యూ వెహికల్ కొన్నప్పుడు. సో ఏ బెనిఫిట్స్ ఇస్తారా అనేది ఇంకా క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో మేబీ నాకు తెలిసి ట్యాక్సెస్ ఏమైనా తగ్గిస్తారేమో. నెక్స్ట్ న్యూ వెహికల్లో లైఫ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ ఉంటుంది కదా, సో రోడ్ ట్యాక్స్ ఏమన్నా లైఫ్ ట్యాక్స్ అది తగ్గిస్తారేమో అని అనుకుంటున్నాను. ఆర్ఎల్స్ ఎనీ సబ్సిడీ ఏమైనా ఇస్తారేమో చూడాలి. సో ఇదైతే ఇది ఫ్రెండ్స్. సో అండ్ స్క్రాప్ పాలసీలో ఇంకోటి వచ్చేటప్పటికి మనకి ఈ స్క్రాప్ వల్ల నియర్లీ 50,000 crores అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది అని అంచనా వేస్తున్నారు మన నితిన్ గడ్కరీ గారు. అండ్ 5,000 jobs, నియర్లీ 5,000 to 10,000 jobs అనేది వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ స్క్రాప్ పాలసీ అంటే స్క్రాప్ చేయడానికి మిషన్స్ అండ్ స్క్రాప్ కలెక్ట్ చేసుకోవడానికి, క్రషింగ్ చేయడానికి, వాటన్నిటికీ మళ్ళీ అదొక వేస్టేజ్ కంపెనీస్ రావాలి. సో ఆ వేస్టేజ్ కంపెనీస్ వల్ల జాబ్స్ అనేది వస్తాయి. సో ఆ జాబ్స్ డైరెక్ట్లీ అందులో వర్క్ చేసే వాళ్ళకి అండ్ ఇండైరెక్ట్లీ దాని నుండి లింక్ అయ్యి ఉండే వాళ్ళు ప్రాసెసింగ్ అండ్ రీసైక్లింగ్ చేసే దగ్గర. సో ఇవన్నీ చూస్తే సో ఇవన్నీ బెనిఫిట్స్ నియర్లీ 5,000 to 10,000 డైరెక్ట్ జాబ్స్ అనేది రావచ్చు. అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ చిన్న కంపెనీస్ కూడా గ్రో అవ్వడానికి స్కోప్ ఉందని చెప్పేసి మన మినిస్టర్ గారు అనౌన్స్ చేయడమే అయితే అయింది. సో మేబీ ఇది ఎలా ఉంటుందో చూద్దాము. బట్ ఏంటంటే ఇది గుడ్ పాలసీయే. ఈ స్క్రాప్ పాలసీ యొక్క క్రషింగ్ పాయింట్స్ వచ్చేటప్పటికి PPP మెథడ్లో తీసుకొస్తున్నారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో తీసుకొస్తున్నారు. సో ఇది స్టేట్, సెంట్రల్ అండ్ ప్రైవేట్ అసిస్టెంట్తో తీసుకొస్తారు. సో ఈ ఎక్కడ పెడతారు అండ్ ఎలా పెడతారు ఇవన్నీ గైడ్లైన్స్ ఇంకా రాలేదు. సో ఆ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ స్క్రాప్ వల్ల సో మన ఎన్విరాన్మెంట్ అనేది సేవ్ చేయొచ్చు అని చెప్తున్నారు. నియర్లీ 10% ఎన్విరాన్మెంట్ ఎయిర్ పొల్యూషన్ అనేది మనం తగ్గించవచ్చు అని చెప్తున్నారు. బికాస్ ఆఫ్ 15 years, మోర్ దాన్ 15 years కమర్షియల్ వెహికల్స్ మన ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ వెహికల్స్ అన్నీ ఇప్పుడు స్క్రాప్కి వెళ్తాయి. సో స్క్రాప్కి వెళ్ళడం వల్ల న్యూ వెహికల్స్ వస్తాయి. న్యూ వెహికల్స్ రావడం వల్ల పొల్యూషన్ అనేది తగ్గుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మైలేజ్ అనేది పెరుగుతుంది. అండ్ దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే గవర్నమెంట్కి 10 lakh crore ఇంపోర్ట్స్ అనేది తగ్గుతుంది క్రూడ్ ఆయిల్. సో బికాస్ ఆఫ్ ఓల్డ్ వెహికల్స్ వల్ల మైలేజ్ రాక అండ్ పొల్యూషన్ ఎక్కువయ్యి ఆయిల్ అనేది కన్సంప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇది ఇరాడికేట్ ఈ స్క్రాప్ పాలసీ రావడం వల్ల అది స్క్రాప్ వెహికల్స్ అన్నీ ఎరాడికేట్ అయిపోతాయి. సో దానివల్ల మనకి ఇంపోర్ట్ అనేది తగ్గుతుంది. సో దానివల్ల మనకి ఫిజికల్ డెఫిసిట్ కూడా బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా ప్లస్ కొద్దిగా
రిజర్వ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ దీనివల్ల ఆటోమొబైల్ సెక్టర్ అయితే మన ఇండియాలో మాత్రం ఇన్ ఫ్యూచర్ సో ఇంకా గ్రోత్ అవ్వడానికి అయితే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు చూస్తామన్నారు టాటా మోటార్స్ కూడా ఆల్రెడీ దాని షేర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే ఒక సర్టెన్ మంచి పాయింట్ చూసి అండ్ ఆ పాయింట్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో సో వాళ్ళకైతే ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ ఇన్ ఆటోమొబైల్ సెక్టర్, వాళ్ళ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్. అండ్ ఈరోజు మీకు ఒక చిన్న అన్బాక్సింగ్ కూడా చూపిస్తాను ఈ వీడియోతో. సో ఈ చిన్న అన్బాక్సింగ్ అనేది నేను మెన్షన్ చేయలేదు, బట్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక సర్ప్రైజ్ అన్బాక్సింగ్ అని చెప్పాను కదా. సో ఆ సర్ప్రైజ్ అన్బాక్సింగ్ ఇదే ఫ్రెండ్స్. సో ఒకసారి ఈరోజు మనం చూద్దాం అదేంటిదా అని. సో ఇది ఒక చిన్న ఐటమే ఫ్రెండ్స్. బ్యాండ్ ఎంఐ బ్యాండ్ ఫర్ ఒక బ్యాండ్. సో నేనైతే వెబ్సైట్లో అయితే నేను చూస్తున్నాను ఎంఐ వెబ్సైట్లో. సో అదేమో అందులో అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది. అండ్ సో ఇంకా బయట నుండి అండ్ ఫ్లిప్కార్ట్లో నేను చూసి ఇది తీసుకున్నాను. సో వెబ్సైట్లో నుండి ఇదైతే చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది ఫ్రెండ్స్, 176 రూపీస్కి వచ్చింది. అండ్ ఇది బాగుంది అంటే నేను సజెషన్ చేస్తాను. అండ్ నా ప్రీవియస్ బ్యాండ్ వచ్చేటప్పటికి ఇది ఫ్రెండ్స్. సో ఇదైతే నాకు చాలా వరకు హెల్ప్ అయింది. అండ్ నేనైతే ఇది ఆన్లైన్లో పెట్టినప్పుడు ఇది లేట్ అయింది నాకు రిసీవ్ అవ్వడానికి. సో అప్పుడు నేను బయట ఓపెన్ మార్కెట్లో తీసుకున్నాను, బట్ అదేమో అంత ఎఫెక్టివ్గా అయితే లేదు. సో ఫస్ట్ డేనే అది బ్రేక్అవుట్ అయిపోతే అయ్యింది. సో ఇక్కడ సో అండ్ అగైన్ ఇప్పుడు ఇది బ్రేక్ అయింది, చూస్తున్నారు కదా. సో ఇది నియర్లీ 3 months వచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు ఇది 200 రూపీస్. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అగైన్ డిజైన్ కాకుండా మళ్ళీ బ్లాక్ దానికి వెళ్దామని డిసైడ్ చేసుకొని ఇప్పుడు అగైన్ మళ్ళీ నేను బ్లాక్ కలర్లో పెట్టాను. అండ్ దీని డిజైన్ చూస్తున్నారు కదా ఇది ఫ్రెండ్స్. సో ఇది నేను ఒక చిన్న సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఇదైతే చూడడానికి బాగుంది ఫ్రెండ్స్. సో క్వాలిటీ వైజ్ గట్టిగానే ఉంది స్ట్రిప్. సో లెట్స్ సి ఎన్ని రోజులు ఇది ఉంటుందో నా దగ్గర మళ్ళీ. అండ్ దీని ఎంఆర్పి వచ్చేటప్పటికి 999 ఉంది. సో 999 అయితే కాదు ఫ్రెండ్స్, కనబడుతుంది కదా 999 ఎంఆర్పి. అండ్ మ్యానుఫ్యాక్చర్ కూడా ఇండియా ఇది. సో మన ఇండియన్ ప్రోడక్ట్స్ని నేనైతే ప్రమోట్ చేస్తున్నాను. సో చెన్నై కాదు ఇది ఫ్రెండ్స్. బట్ ఎంఆర్పి 999 ఉంది, 999 కాదు, ఓన్లీ జస్ట్ 179 రూపీస్ ఓన్లీ, 176 ఇంక్లూడింగ్ డిస్కౌంట్స్తో కలిపి అన్నీ కలిపి ఫ్రెండ్స్. దట్స్ ఇట్. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.